అందరికీ జై భీమ్. మొన్న ఏప్రిల్ 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అబద్ధార ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి ఏదైతే ఉందో ఆ విషయం గురించి లేనిపోని అభూత కల్పన సృష్టించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి మీద కొన్ని అసత్య ఆరోపణలు చేస్తూ ఆ కేసుని బోండా ఉమ్మ గారికి చుట్టేలాగా చేసిన కథలకు స్పందిస్తూ బోండా ఉమ్మ గారు మేము స్పష్టంగా అడుగుతున్నాము, రాయిదాడి చేసింది ఎవడో ఖచ్చితంగా పట్టుకొని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరో తెలిస్తే కఠినంగా శిక్షించాలి. అంతేగాని గతంలో కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో దాన్ని సంగతి, అదేవిధంగా బాబాయిని గొడ్డలతో చంపేసి కొంచెంసేపు గుండెపోటని తర్వాత రక్తపాంతులు వచ్చి బాత్రూంలో పడ్డాడని ఇలా మాట్లాడారు. ఇది సరికాదు, ఖచ్చితంగా దానిలో దోషులు ఎవరో తేల్చాల్సిందని చెప్పి బోండవమ్మ గారు స్పష్టంగా పోలీస్ శాఖను అదేవిధంగా లాండ్ ఆర్డర్ వారిని ఈసీ కూడా స్పష్టమైన కొన్ని సూచనలు ఇస్తూ వాళ్ళని ఖచ్చితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అడ్డుపెట్టుకొని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ప్రస్తుత అభ్యర్థి వెల్లంపల్లి సీన్ అనేవాడు బోండా ఉమా గారు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని అడిగితే బోండా ఉమా గారు 90 తాగుతా అంతకుముందు క్వార్టర్ వేసేవాడు ఇప్పుడు ఫుల్ వేస్తున్నాడని చెప్పి బారుల్లో గ్లాసులు కడిగేవాడు భాష వాడతా అసభ్యకరమైన మాటలతో బోండా ఉమ్మ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ప్రజాప్రతినిధివా లేదంటే బార్లో సర్వర్వా? బోండా ఉమ్మ గారు 90 వేస్తున్నాడా, క్వార్టర్ వేస్తున్నాడా లేదా ఫుల్ తాగుతున్నాడా నువ్వు చెప్పడానికి నువ్వేమన్నా ఆయన గ్లాసులో మందు పోసి కలిపిస్తున్నావా? ఆయన దగ్గర ఏమన్నా గ్లాసు బాయిలా చేరావా? ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నావు? నువ్వు 2024లో ఇక్కడ పోటీ చేయడానికి వైసీపీ అభ్యర్థికి వచ్చిన కాడ నుంచి ప్రతిరోజు వారంలో 2-3 రోజులు ఏదో విధంగా బోండా ఉమ్మ గారిని రెచ్చగొట్టేలా మాట్లాడతాం. దానికి రియాక్ట్ అయితే కొంతమంది మాలాంటి కార్యకర్తలు రియాక్ట్ అయితే బోండా ఉమ్మ గారు నా మీద దాడి చేయించాడు, అది చేయించాడు, ఇది చేయించాడు అని సానుభూతితో, మీకు సానుభూతి రాజకీయాలు చేయటం అలవాటైంది కాబట్టి ఆ సానుభూతితో ఏదో ఒకటి లబ్ధి పొందుదామని చెప్పి ఈ విధమైన డ్రామాలు ప్లే చేస్తున్నారు. అయితే స్పష్టంగా ఉమా గారు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఏ విషయాలని కేంద్ర ఎన్నికల కమిషను అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా నిజాన్ని నిగ్గు తేల్చి బోండా ఉమ్మ గారు నిప్పులాంటి మనిషి నిజాయితీ గలవాడని చెప్పి సర్టిఫికేట్ ఇస్తూ అతన్ని విడుదల చేయటం, దుర్గారావుని ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఒక 4 రోజులుగా మాతో ప్రయాణం చేసిన దుర్గారావు అనే వ్యక్తిని విడుదల చేయటం హర్షణీయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో బోండా ఉమ్మ గారి మీద అనవసరమైన అసత్య ఆరోపణలు చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం 35,000 40,000 మెజార్టీ తగ్గకుండా బోండా ఉమ్మ గారు గెలుస్తారు. ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత తగ్గిద్దాం నా ప్రయత్నంగా కనీసం నా డిపాజిట్లన్నా నేను తెచ్చుకోవాలని చెప్పి వెల్లంపల్లి సీన్ అనేవాడు ఇలాంటి అవాకులు చవాకులు పేలటం మాకు చాలా తీవ్రమైన ఆవేదన గురి చేస్తున్నాయి. ఎందుకంటే బోండా ఉమ్మ గారు ప్రజల్లో ఎలా ఉంటాడు ఏంటనేది సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ తెలుసు. నియోజకవర్గం బోర్డర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియని వెల్లంపల్లి సీన్ వచ్చి అమ్మా నాకు కన్నుబోటు చేశారు, అయ్యా నాకు కన్నుబోటు చేశారు, మొన్నటిదాకేమో అమ్మ పింఛన్ వచ్చిందా రాకపోతే చంద్రబాబు తీశాడు, అమ్మా మీకు పింఛన్ ఇప్పుడు రాపోతే రేపు పొద్దున రాకపోతే జగన్ రాకపోతే పింఛన్ ఎవరు అని ఈ డ్రామా పెట్టి ఈ రోజునేమో కంటికి ఇంత పెద్ద స్టిక్కర్ వేసుకొని ఇప్పుడు నీకు దెబ్బ తగిలిందో లేదో పూర్తిగా వాస్తవంగా మాకు తెలియదు, ఒకవేళ తగిలింది అనుకుంటే నీ మీద దాడి ఎవరు చేశాడో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసుకోమని చెప్పాలి. అది వదిలేసి బోండా ఉమ్మ గారి మీద అబాండాలు వేయటం, బోండా ఉమ్మ గారి స్థాయిని తగ్గించేలా మాట్లాడటం, బోండా ఉమ్మ గారి నీలాంటి చెంచాగాళ్ళకి ఊడిగించేసే వాళ్ళకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం పొర్రపాటును కూడా లేదు. రాష్ట్రంలో మీరు ఎవరికి న్యాయం చేశారని చెప్పి మీకు ఇచ్చేస్తారు. అక్క చెల్లెమ్మలకి జగనన్న కావాలి. దేనికి కావాలి? సొంత ఇంట్లో చెల్లెలు ఉన్నారు, 2 చెల్లెళ్ళు, మన దుర్మార్గుడు రా బాబు దయచేసి ఓటేద్దునైనా అని చెప్పి వాళ్ళు రోడ్ల అమ్మడి తిరుగుతా కనపడిన ప్రతి వాళ్ళకి కనపడిన ప్రతి మైకులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తా
మా అన్న దుర్మార్గుడు, మమ్మల్ని మోసం చేశాడు, మా సొంత బాబాయిని మా నాన్న చంపేసి ఈ రోజున దోషులతో ఎమట పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పి ఆ సొంత చెల్లి అంటుంది. అంతకన్నా గొప్పగా జగన్ దగ్గరగా ఉండే మనుషులు ఎవరన్నా మన నియోజకవర్గంలో ఎవరన్నా ఉన్నారా, లేదా రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? సొంత రక్తం పంచుకున్న చెల్లెలికే దిక్కు లేదు, వాళ్ళకి న్యాయం చేయట్లేదు. తల్లి ఏమో ఇప్పుడేం జరుగుతుందని చెప్పి ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ఇవన్నీ నేపథ్యంలో అతను ఎవరికండగా ఉంటాడు? రాష్ట్రంలో దళితుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతమంది ఇంకా పచ్చగానర్లు వచ్చినోడికి ఊరంతా ప్రపంచం అంతా పచ్చగా ఉంటున్నట్టుగా ఇంకా జగన్ భజన చేస్తున్నారు. దేనికి జగన్ భజన చేస్తున్నారో అర్థం కావట్లా. ఎందుకంటే రాష్ట్రంలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి, మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే అతను ఇప్పుడున్న కొంతమంది ఎస్సీలుగా మా వర్గాల నుంచి ఏదైతే జగన్ మా నమ్మకం అని చెప్పి గొప్పగా బేరాలు పోతా ఆడి జెండా మోసుకొని తిరుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా సూటిగా, మీకన్నా ఎక్కువగా, మీకన్నా బిగ్గరగా, మీకన్నా పెద్ద జెండాలు పట్టుకొని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేవాడు అనంతబాబు గారి అమ్మడి తిరిగి ఉంటాడు, వాడి భజన చేసి ఉంటాడు, వాడికి జేజేలు కొట్టుంటాడు. అలాంటి వాడు ఏదో సంథింగ్ ప్రశ్నించాడనే వాడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. రేపొద్దు నిన్ను చేయరని ఏమన్నా గ్యారంటీ ఉందా? నువ్వు ఎవరిని చూసి నువ్వు జగన్ కొట్టేయాలని చూస్తున్నావు? ఖచ్చితంగా రాజ్యాంగ హక్కుల్ని కాపాడేది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క దళితుడు కూడా ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడే ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులకి రక్షణ ఉంటుంది. ఇలాంటి హిట్లర్ లాంటి పాలకుల్ని, ఇలాంటి సైకోయిజం ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో దయచేసి దళితులు ఎవరు కూడా ముఖ్య పాత్ర పోషించొద్దని చెప్పి, కనీసం మన దళిత బిడ్డల ఆత్మ ఘోషించకుండా ఉండాలంటే, మన దళిత బిడ్డల ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 29 అసెంబ్లీ రిజర్వ్ స్థానాల్లో, అదేవిధంగా 7 ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ కూటమి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించి ఏదైతే చనిపోయారో ప్రశ్నించి, ఇప్పుడు మనం ప్రశ్నించడమే మన హక్కుగా ఉంది. భారతదేశంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఏంటంటే ప్రశ్నించే హక్కు. ప్రశ్నించే హక్కును ప్రశ్నించి దాని ద్వారా ప్రాణాలు కోల్పోయిన దళిత బిడ్డల ఆత్మ శోభించకుండా శాంతించాలంటే ఖచ్చితంగా ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దెదించాలి. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సోదరులందరూ కూడా మరొకసారి దండం పెట్టుకొని చెప్తున్నాను, దయచేసి ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఓటేయొద్దని చెప్పి మీ అందరిని వేడుకుంటున్నా. ఎందుకంటే మనమందరం అంతా దేవుడిగా భావించే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టి దాదాపు 5,400 మందిని విదేశీ విద్యకి చేసి తద్వారా 540 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గతంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఉంది. ఈ రోజున దాన్ని తగ్గించేసి వరల్డ్లో టాప్ ఉన్న 10 యూనివర్సిటీల్లో వస్తేనే వాళ్ళకి ఇస్తామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పి ప్రపంచ జ్ఞానిగా, ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసే స్థితిలో బాబాసాహెబ్ గారు ఉంటే ఆయన పేరు తీసేసి అవినీతి కేసులతో, ఆర్థిక నేరగాడిగా అనేక కేసులతో ఉండి ఆస్తులను జప్తు చేయబడిన జగన్మోహన్ రెడ్డి అతని పేరు పెట్టుకోవడం కనీసం దళిత పుట్టుకు పుట్టినోడు ఎవరికన్నా ఇది రుచించిద్దని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా నిజమైన దళిత పుట్టుకు పుట్టినోడు ఎవడో కూడా దీన్ని నశించడం. అదేనండి అంబేద్కర్ గారి పేరు ఏదైతే ఏంటి విదేశీ విద్య కొనసాగుతుందంటే ఏంటి అసలు కనీసం ఇదన్నా ఉందా? ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, ఇక కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే సోషల్ మీడియా వేదిక అలాంటి కొన్ని మాట్లాడుతున్నాను. దయచేసి నా దళిత సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వాన్ని గద్దెదించాలని, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవడిని కుట్రలు పనినా బోండా ఉమ్మ గారి వెంట్రుకు కూడా ఎవడో కదిలించలేడు. గత 5 ఏళ్ళుగా అంటే 2019 నుంచి గవర్నమెంట్ 18 నుంచి బోండా ఉమ్మ కబ్జాగోరు దారుణాలు చేశాడు, గోండాయిజం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, రోజు ఒకటే గోల. కనీసం ఒక్క దానిలో ఉన్న కేసు అన్న నమోదు చేసే దమ్ము ధైర్యం ఉందా? ఎందుకంటే ఆధారాలు లేవు. ఆయన నిజాయితీకి, నీతికి మారుపేరుగా ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా స్వర్ణయుగంలాగా ఎవడన్నా వెళ్ళని. ఇప్పుడు మీరు వాడుతున్నారు కులం చూడడం, మతం చూడడం, ఇంకోటి చూడడం. అది వాస్తవంగా బోండా ఉమ్మ గారి పనితీరు
అది మీకు డైలాగ్ కాదు, బోండా ఉమ్మ గారి పనితీరు. ఆయన వాస్తవంగా కులం చూడ్డు, ప్రాంతం చూడ్డు, ఎక్కడ మైలువారం అయినా ఆయన సంబంధం లేదు. ఆయన దగ్గరికి వచ్చాడంటే పని చేసి పెడతాడు, తిరుగురోడైనా సరే పని చేసి పెడతాడు. అతనికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యక్తి అయితే చాలు, అది దట్ ఈజ్ బోండా ఉమ్మ. గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాంటి ఎన్ని చిల్లరేసాలు వేస్తే ఏమన్నా పశ్చిమ నియోజకవర్గంలో చిల్లరేసాలు వేసుకో తప్ప, ఇది విజయవాడ సెంట్రల్ గడ్డ, బోండా ఉమ్మ అడ్డ. ఖచ్చితంగా ఈ గులకరాల డ్రామాలు, కోడికత్తి డ్రామాలు, ఇలాంటి డ్రామాలన్నీ వేసి అనవసరంగా జనాల్లో కాస్తో కూస్తో చూద్దాంలే ఏదో వచ్చాడని కనీసం నీకు పడే 4-5 ఓట్ల కన్నా కూడా అవి దూరం చేసుకునే పరిస్థితి లేకుండా నీ కంటి డ్రామా ఆపేసి ఖచ్చితంగా నువ్వు సరిగ్గా నీ బాధ నువ్వు పడాలని చెప్పి, అదేవిధంగా గతంలో 3 ఎన్నికల్లో కూడా, అంటే గౌతమ్ రెడ్డి 2014 గౌతమ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా 2019 మల్లాదిష్ణు గారు కానీ, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సరళను పరిశీలించి ఎన్నికల సరళ ప్రకారం ఎలాగైతే ఎన్నికలకు వెళ్ళారో ఆ విధంగా ప్రచారంకి వెళ్ళి బోండా ఉమ్మ గారిని అనవసరమైన మాటలని, బోండా ఉమ్మ గారి అనుచరుల్ని, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే పనులు మానుకొని నీ పని నువ్వు చూసుకోవాలని చెప్పి మరొకసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా వెల్లంపల్లి సీనుని సూటిగా హెచ్చరిస్తున్నాం.